వందల సంవత్సరాల నాటి క్షేత్ర చరిత్ర, ఆదిరంగ క్షేత్రంగా గుర్తింపు, స్వామి ఇష్టంగా కొలువైన ప్రదేశం, శయన రూపంలో దర్శనం, ఇవన్నీ చూడాలనుకుంటే ఈ పట్నానికి వెళ్లాల్సిందే. రంగనాయకి సమేత శ్రీ రంగనాథుడు కొలువైన ఈ ఆలయాన్ని భక్తుడు నిర్మించాడని చెబుతాడు. ఇది పంచరంగ క్షేత్రాల్లో మొదటిది. దక్షిణ భారతదేశంలో పలు రంగనాథ స్వామి దేవాలయాలు ఉన్నా కూడా అన్నింట్లో ఈ క్షేత్రమే ప్రధానమైనదిగా పెద్దలు చెప్తారు. 5 అంతస్తుల రాజగోపురం దాటి లోపలికి వెళ్తే గర్భగుడిలో స్వామి ఆదిశేషుడి పైన దర్శనమిస్తాడు. భూదేవి శ్రీదేవి సమేత శ్రీనివాసుడు, ఆళ్వారు, గరుడ, హనుమంతుడు, నరసింహస్వామి తదితర దేవతామూర్తుల్ని మనం ఇక్కడ చూడవచ్చు. గౌతమ క్షేత్రంగా పిలిచే ఈ ఆలయంలో రోజువారీ చేసే పూజలతో పాటు ధనుర్మాసంలో చేసే పూజలు ముఖ్యంగా చెప్పవచ్చు. క్షేత్రం గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలంటే లాంగ్ వీడియో ఛానల్లో ఉంది, ఒకసారి చెక్అవుట్ చేసేయండి.